వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము గత వీడియోలో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా హిందూ దత్తత చట్టం 1956లో ఉన్నటువంటి 17 సెక్షన్లలో 10 సెక్షన్ల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చించుకోవడం జరిగింది. ఈ వీడియోలో మిగిలినటువంటి 7 సెక్షన్ల గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే 11వ సెక్షను. మనం బాగా గమనిస్తే 11వ సెక్షన్ దేని గురించి మనకు తెలియజేస్తుందంటే ఈ 11వ సెక్షన్ వచ్చేసరికి చట్టపరంగా ఒకసారి చూడండి. 11వ సెక్షను. ఈ 11వ సెక్షన్ దేని గురించి మనకు తెలియజేస్తుందంటే చట్టపరంగా దత్తత చెల్లడానికి ఉండవలసినటువంటి ఇతర షరతుల గురించి తెలియజేస్తుంది. మనకు చట్టపరంగా దత్తత చెల్లడానికి ఉండవలసినటువంటి ఇతర షరతుల గురించి మనకు తెలియపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 11 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటారంటే ఒక అబ్బాయిని దత్తత పొందుతున్నప్పుడు వారికి కుమారుడు కానీ మనవడు కానీ అదేవిధంగా ముని మనవడు కానీ ఉండరాదు. ఒకవేళ ఒక వ్యక్తి ఒక అబ్బాయిని కానీ దత్తత తీసుకోవాలనుకుంటే అతనికి ఎవరు ఉండకూడదు? కుమారుడు కానీ మనవడు కానీ లేదా ముని మనవడు ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ గమనిస్తే ఒక అబ్బాయిని దత్తతగా పొందుతున్నప్పుడు దత్తత తీసుకునే వారికి కుమార్తె కానీ మనవరాలు కానీ ముని మనవరాలు కానీ ఉండరాదు. ఈ పాయింట్ ఓకే. నెక్స్ట్ గా గమనిస్తే దత్తత పొందే అమ్మాయిని దత్తత తీసుకున్నా లేదా దత్తత పొందే అమ్మాయి అబ్బాయిని దత్తత తీసుకున్న వారిద్దరి మధ్య కనీసం ఎన్ని సంవత్సరాల వ్యత్యాసం ఉండాలి? మనకు 21 సంవత్సరాల వ్యత్యాసం ఉండాలి. చాలా ఇంపార్టెంట్. అంటే దత్తత పొందుతున్నటువంటి వ్యక్తికి అదేవిధంగా దత్తత తీసుకున్నటువంటి వ్యక్తికి మధ్య కనీస వయసు వ్యత్యాసం ఎంత ఉండాలంటే మనకు 21 సంవత్సరాల వ్యత్యాసం ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒకే బిడ్డను ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఒకే సమయంలో దత్తత తీసుకునరాదు. అంటే మనం చూడండి, ఇక్కడ ఒక బిడ్డను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే సమయంలో దత్తత తీసుకున్నారు. ఈ పాయింట్స్ కూడా మనకు చాలా ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చట్టపరంగా దత్తత చెల్లడానికి ఉండవలసినటువంటి షరతులు. దీని గురించి తెలియజేసిన సెక్షన్ మనకి సెక్షన్ 11. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ గమనిస్తే నెక్స్ట్ సెక్షన్ మనకు 12వ సెక్షన్ గమనిస్తే ఇక్కడ మనకు ఈ 12వ సెక్షన్ దేని గురించి మనం తెలియజేస్తుంటే మనకు దత్తత యొక్క పరిణామాల గురించి తెలియజేస్తుంది. మనకు దత్తత తీసుకున్న తర్వాత జరిగేటువంటి పరిణామాల గురించి తెలుపుతున్న సెక్షన్ మనకి సెక్షన్ 12. ఇక్కడ మనం బాగా గమనిస్తే దత్తత తీసుకున్నప్పటి నుండి దత్తతగా వెళ్ళినటువంటి బాలుడు లేదా బాలిక దత్తత తల్లిదండ్రుల కుమారుడు అదేవిధంగా కుమార్తెగానే పరిగణించబడతారు. అంటే మనకు దత్తత తీసుకున్న డేట్ దగ్గర నుంచి దత్తతగా వెళ్ళినటువంటి బిడ్డ ఎవరి యొక్క కుమారుడు లేదా కుమార్తెగా పరిగణించబడతారు. ఎవరైతే దత్తత తీసుకుంటారో వారి యొక్క కుమారుడు లేదా కుమార్తెగా పరిగణించబడతాడు. అదేవిధంగా అప్పటి నుంచి మనకు దత్తత తీసుకున్న రోజు నుంచి జన్మించిన కుటుంబంతో గల సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఒకవేళ తాను దత్తతగా రానట్లయితే తాను జన్మించిన కుటుంబంలో ఎవరిని వివాహం చేసుకుంటే నిషేధమో అటువంటి వారిని దత్తత తర్వాత కూడా వివాహం చేసుకోకూడదు రాదు. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు దత్తత తీసుకోక ముందు ఎవరైతే అతను వివాహం చేసుకోకూడదో దత్తత తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి వివాహ సంబంధాలు పెట్టుకోరాదని ఈ సెక్షన్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కనుక గమనిస్తే దత్తత ముందు ఏదైనా ఆస్తులు ఇతను లేదా ఆమె పేరు మీద ఉంటే అవి కొనసాగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దత్తత పోకముందు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏమైనా ఆస్తి పాస్తులు ఇతని పేరు మీద అవి యథావిధిగా కొనసాగుతాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే దత్త స్వీకారానికి పూర్వము దత్తత తీసుకున్న కుటుంబంలో సభ్యులు కలిగినటువంటి ఆస్తి హక్కులు దత్తత స్వీకారం ఎటువంటి భంగం కలిగించలేదు. అంటే మనం ఎవరైతే మనం దత్తత తీసుకుంటారో ఆ దత్తత తీసుకున్నటువంటి కుటుంబంలో సభ్యులటువంటి వాళ్ళకి ఏమైనా ఆస్తి హక్కులు ఉంటే ఈ దత్తత వలన అటువంటి ఆస్తి హక్కులు భంగం కలగదని ఇక్కడ ఈ పాయింట్ చెప్తాను. ఇవి మనకు దత్తత యొక్క పరిణామాల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఓకే. నెక్స్ట్ సెక్షన్ కనుక గమనిస్తే 13వ సెక్షన్. ఇక్కడ మనకి 13వ సెక్షన్ దేని గురించి తెలియజేస్తుంది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఏమంటుంది? ఈ 13వ సెక్షన్ వచ్చేసరికి దత్త తల్లిదండ్రులు తమ ఆస్తులను అన్యక్రాంతము చేయడంపై దత్తత ప్రభావం ఉండదు. చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నప్పటికీ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తమ ఆస్తులను వారి ఇష్టానుసారంగా వీలునామా ద్వారా లేదా మరొక విధానం ద్వారా అన్యక్రాంతం చేసుకోవచ్చు అని ఈ పాయింట్ చెప్తుంది. చాలా ఇంపార్టెంట్. అయితే అందుకు సంబంధించి ప్రత్యేకమైన ఒప్పందం ఉంటే ఈ సెక్షన్ వర్తించదు. అంటే మన బాగా ఏమంటారంటే ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నప్పటికీ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తమ ఆస్తులను ఎవరికైనా ఇవ్వచ్చండి. ఒకవేళ దత్తత తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రత్యేక ఒప్పందం ఉంటే ఆ ఒప్పందానికి ఇది వచ్చేసి ఈ సెక్షన్ వర్తించదని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 14వ సెక్షన్ గమనిస్తే ఈ 14వ సెక్షన్ ఏమంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో దత్త తల్లి అదేవిధంగా దత్త తండ్రుల భావన గురించి అంటే మనకు ఇదేంటంటే ఎవరు అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఎవరు దత్త తల్లి అవుతారో అదేవిధంగా ఎవరు దత్త తండ్రి అవుతారో వాటి గురించి తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 14 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బాగా గమనిస్తే దత్తత తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ దత్తత తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. దత్తత తీసుకున్నప్పుడు జీవించి ఉన్న భార్య ఎవరైతే ఉంటారో ఈ పిల్లలకు ఆమె ఏమవుతుంది? మనకు దత్త తల్లి అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ గమనిస్తే ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటే వారిలో మొదటగా వివాహమైనటువంటి భార్య వారికి దత్త తల్లి అవుతుంది. మిగిలిన వారు ఏమవుతారు? చౌతి తల్లులు అవుతారని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ గమనిస్తే భార్య లేని మగ మనిషి తర్వాత ఎవరైతే వివాహం చేసుకుంటారో వారే ఆ బిడ్డకి ఏమవుతారు? మనకు దత్త తల్లి అవుతారని ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ గమనిస్తే ఇక్కడ మనకు వితంతువైనటువంటి స్త్రీ చూడండి, ఇక్కడ వితంతువైనటువంటి స్త్రీ లేదా వివాహం కాని స్త్రీ ఆమె బిడ్డను దత్తత తీసుకుంటే ఆమె వివాహం చేసుకున్న భర్త ఏమవుతారు? అతనికి దత్త తండ్రి అవుతారని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఏ సెక్షన్ గురించి మనకు 15వ సెక్షన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 14వ సెక్షన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ అంటే మనకు 15వ సెక్షన్. ఈ 15వ సెక్షన్ దేని గురించి మనం తెలియజేస్తాం? మనకు చట్టబద్ధంగా జరిగే దత్తత రద్దు చేయబడదు. అంటే మనకు చట్టబద్ధత అంటే చట్టం ప్రకారం జరిగినటువంటి దత్తత ఎప్పటికీ కూడా ఏం చేయలేము, రద్దు చేయలేమని గుర్తుపెట్టాలి. అంటే తీసుకున్నటువంటి తండ్రి అవ్వచ్చు
తల్లి అవ్వచ్చు, అదేవిధంగా ఆ బిడ్డ అవ్వచ్చు, ఇంకెవరైనా సరే ఈ దత్తతను రద్దు చేయడానికి కుదరదని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సింపుల్గా ఏంటంటే చట్టబద్ధంగా జరిగిన దత్తతను ఎప్పటికి కూడా మనం ఏం చేయలేం, రద్దు చేయలేమని తెలుపుతున్న సెక్షన్ మనకు సెక్షన్ 15 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకు సెక్షన్ 16 గా గమనిస్తే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ సెక్షన్ 16 ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ 16 సెక్షన్ ఏం చెప్తుందంటే మనకు సో రిజిస్టర్ చేయబడిన దత్తత స్వీకార పత్రముల గురించి మనకు తెలియజేస్తుంది. మనకు అంటే రిజిస్టర్ చేయబడినటువంటి దత్తత స్వీకార పత్రం గురించి తెలుపుతున్న సెక్షన్ మనకు సెక్షన్ 16. సో ఇది వరకు ఏవైనా దత్తతకు సంబంధించినటువంటి పత్రాలు ఉంటే అవి చెల్లుబాటు అవుతాయా కావా అని తెలిపేది ఎవరు, మనకు కోర్టు నిర్ణయిస్తుంది. ఈ పాయింట్ మనం చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సో దత్తతకు సంబంధించి ఏమైనా పత్రాలు ఉంటే అవి చెల్లుతాయా చెల్లవని చెప్పి అధికారం ఎవరికి ఉంటుందని మనకు సో కోర్టుకు ఉంటుందని తెలిపేటటువంటి సెక్షన్ మనకి 16 సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు చిట్ట చివరి సెక్షన్ 17 సెక్షన్ ఏం చెప్తుంటే మనకు సో దత్తత స్వీకార ప్రతిఫలంపై నిషేధము చాలా ఇంపార్టెంట్. మనకు అంటే మనకు ఎటువంటి చెల్లింపులు ఉండరాదని తెలుపుతున్న సెక్షన్ మనకు సో దత్తత ఇచ్చిన వారికి అదేవిధంగా మనకు దత్తత స్వీకరించిన వారి మధ్య ఎటువంటి చెల్లింపులు ఉండరాదు అని తెలుపుతున్న సెక్షన్ మనకి ఏంటంటే సెక్షన్ 17 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా చేస్తే ఒకవేళ వారిద్దరి మధ్య ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళకి ఏమవుతుంది, 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధంగా 2 విధించవచ్చు అనమాట. అదేవిధంగా మనం గమనిస్తే ఈ సెక్షన్ కింద ఎవరిపైన కేసు దాఖలు చేయాలని ఖచ్చితంగా ఎవరి యొక్క అనుమతి అవసరమంట, సో ప్రభుత్వం లేదా సో ప్రభుత్వం చేత నియమించబడినటువంటి అధికారి నుండి అనుమతి కంపల్సరీ మనం గుర్తుపెట్టాలి. ఇది మనకు సో మనకు 9వ చాప్టర్ లో ఉన్నటువంటి హిందూ దత్త చట్టం గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉంటే కొన్ని ముఖ్యమైన అంశాలు సో వచ్చే వీడియోలో మరొక కాన్సెప్ట్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.